ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి తిరుపతిలో చూద్దాం. రాయలసీమలో కోస్తా ఆంధ్ర దక్షిణ కోస్తా ముఖ్యంగా అదేవిధంగా రాయలసీమ కూడా ఈ తుఫాన్తో తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్న ప్రాంతాలు. ఒకసారి తిరుపతి వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దినేష్ అడిగి పూర్తి అప్డేట్ తెలుసుకుని మీ ముందు ఉంచుతాం. దినేష్, చెప్పండి, ప్రస్తుతం రాయలసీమ కూడా పూర్తిగా ఈ తుఫాన్కు గండం నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? తర్వాత సాయంత్రం 7 గంటల తర్వాత ఏదైతే తీరం దాటుతుందో పుదుచ్చేరి, చెన్నై ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఉండే పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కానీ, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సామాన్య జనం? స్వామి, మొత్తం మీద ఉదయం ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ ఇప్పుడు తీవ్రమైనటువంటి వర్షం కురుస్తోంది. మనం ఇప్పుడు లక్ష్మీపురం సర్కిల్ తిరుపతిలో ఉన్నాము. మామూలుగా ఎప్పుడైనా కూడా వర్షం వచ్చినప్పుడు తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకి అంటే పిలిగ్రిమ్ ప్లేస్ కావడంతో ఇక్కడికి వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ కావచ్చు, స్థానికులకు కావచ్చు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి దృశ్యాలు మనం చూపించే ప్రయత్నం చేస్తాం. అయితే మనం చూస్తున్నాం లక్ష్మీపురం సర్కిల్లో మామూలుగా అయితే ఈ ఇయర్కు చాలా విపరీతంగా ఇక్కడ జలమయం అయిపోయే పరిస్థితి ఉండేది. అయితే కొంతవరకు అయినా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి. దాంతోపాటు తిరుపతిలో చాలా చోట్ల కూడా జనజీవనం అయితే యథావిధిగా ఉండే విధంగానే అధికారులు కృషి చేస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ కమిషనరు ఉన్నారు. ఆమెను అడిగి అంటే ఎప్పటికప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా ఆమె పర్యటిస్తున్నారు. ఆమెను అడిగి ఏ చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి అని తెలుసుకుంటాం. అంటే చెప్పండి, మార్నింగ్ నుంచి కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ రోజు అర్లీ మార్నింగ్ నుంచి వర్షం చాలా ఎక్కువ పడతా ఉంది, హెవీ రెయిన్ఫాల్. ముందుగానే మనకి ప్రెడిక్షన్ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ స్టాఫ్ అండ్ ఆల్సో శానిటేషన్ స్టాఫ్ చెప్పేసి క్లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ జేసీబీలు పెట్టేసి మనకు అక్కడ ఉన్న చెత్త సిల్ట్ అనేసి రిమూవ్ చేయించాం. అందుకే మీరు ఇక్కడ చూసుకున్నా కూడా లక్ష్మీపురం సర్కిల్లో మామూలుగా అయితే ఒక గంట వచ్చినా కూడా వర్షం ఎక్కువ ఉండిపోతుంది. మనం జేసీబీలు పెట్టి ఇప్పటికి 3 times శానిటేషన్ ఇంజిన్ స్టాఫ్ తీయడం వల్ల వాటర్ అంతా రిసీడ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి మొత్తం సిటీలో చూసుకుంటే పూలవాని గుంట ఒకటి ఎక్కువ వర్షం ఉంది, అక్కడ ఎక్కువ వాటర్ ఇనండేట్ అయిపోయింది. అక్కడ డ్రైన్ వాటర్ బ్యాక్ రావడం అంటే జరుగుతుంది. వర్షం ఆగిన తర్వాత ఒక ½ an hourకి మళ్ళీ వాటర్ అంతా రిసీడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొరమీన గుంటలో కూడా వాటర్ ఇంత ముందులాగా కాకుండా కొంచెం ఆ సిల్ట్ అందుకు రిమూవ్ చేయడం వల్ల వాటర్ అనేది పోతుంది. ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చిన వర్షానికి మనం కచ్చా డ్రైన్స్ తీసాము. అలాగే మనం కొన్ని 15th ఫైనాన్స్ కమిషన్ కింద డ్రైన్స్ పెట్టుకొని మనం ఆ డ్రైన్స్ కూడా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మనం కొన్ని ఇప్పుడు ఆరోగ్య ఫార్మా దగ్గర అండ్ లీలామాల్ సర్కిల్ కొన్ని డ్రైన్స్ కూడా అవి నెక్స్ట్ 3 months కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ రెయిన్ ఇట్లాగే కొనసాగితే కంటిన్యూగా వస్తే పరిస్థితులు ఎలా ఉండొచ్చు? దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏం చేయబోతున్నారు? మనము ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ వర్షం పడి ఒకవేళ ఇనండేట్ అవుతుంది అనుకుంటే ఆల్రెడీ తహసీల్దార్కి, రెవెన్యూ ఆఫీసర్స్ చెప్పి మనము రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే లాస్ట్ టైం పెట్టామో అవి ఐడెంటిఫై చేసుకొని రెడీగా పెట్టుకోమని చెప్పాము స్కూల్స్లో. సో ఒకవేళ ఇంకా ఎక్కువ ఉండి ఏమన్నా హౌసెస్ ఇనండేట్ అయితే ఇమీడియట్గా అక్కడ షిఫ్ట్ చేసేసి ఫుడ్ అందుకు పెట్టించడం జరుగుతుంది. అలాగే ఎక్కడన్నా డిలాపిడేటెడ్ స్ట్రక్చర్స్, పడిపోతున్న చెట్లు అవి ఉంటే మానిటర్ చేసుకొని వాళ్ళని ఫస్ట్గా షిఫ్ట్ చేసేసి ఇలా ట్రీస్ ఏమైనా పడిపోయినవి కూడా రిమూవ్ చేశాము. అండ్ రెగ్యులర్గా అయితే ఇంజనీరింగ్ స్టాఫ్ మొత్తం అమ్యూనిటీ సెక్రటరీస్ నుంచి డిఈస్ నుంచి ఫీల్డ్లోనే ఉన్నారు. ప్రతి ఏరియాలో ఎక్కడున్న ఆ ఏరియాలో డిఈ మానిటర్ చేసుకొని ఎప్పటికప్పుడు వాటర్ డ్రైన్ అవుట్ చేస్తున్నాం. ఇళ్లలో కూడా ఇప్పటికి మొత్తము ఇనండేట్ అయ్యే ఇల్లు ఏమీ లేవు. ఒకవేళ అలా ఉన్న వాటర్ డ్రైన్ అవుట్ చేసి ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం. అది మొత్తంగా పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. గతంలో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా విమాన సర్వీసులు అయితే మాత్రం సుమారుగా 16 విమాన సర్వీసులు తిరుపతిలో ఉంటే 4 మాత్రం నడిచింది, 12 దాకా కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో అంటే విమాన సర్వీసులు ఆగిపోయినప్పటికీ కూడా ప్రయాణికులకు ఎవరైతే ఆ సర్వీస్ ఆగిపోయినటువంటి వాళ్ళకి 3 గంటల ముందే సమాచారం ఇవ్వడం వల్ల ఇబ్బందులు తప్పాయి. ఏదేమైనప్పటికీ కూడా తిరుపతికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, తిరుపతి వాసులకు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం వైపు నుంచి అయితే పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద